మనకి తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉంది అనేది మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది. అయితే మరి మనకి ఈ నెల 24న హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతుంది కదా. సో మరి దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ కూడా 250 కోట్లతో ఈ మూవీ తీశారని చెప్పేసి సో మరి బయటకు రావడం జరిగింది. అయితే మరి ఈ మూవీ రిలీజ్కు ముందు ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఈవినింగ్ చూసుకుంటే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక హింట్ ఇచ్చారనమాట. అదేంది, అకిరా నందన్ పవన్ కళ్యాణ్ గారి కొడుకైన అకిరా నందన్ మరి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనే దాని గురించి ఒక ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే మరి అకిరా నందన్ చూసుకుంటే అతనికి మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అయితే మరి అతను సినిమాల్లోకి వస్తాడా లేదా అనే డౌట్లు నిన్నటి వరకు ఉన్నాయి చాలామందికి కూడా. మరి అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్లో భాగంగా ఒక మాట అన్నారు. అదేంది, సినిమాల్లోకి రావాలి అంటే చిరంజీవి గారికైనా సరే, లేదంటే ఆయన కొడుకైనా సరే, లేదంటే పవన్ కళ్యాణ్కైనా సరే, లేదు అంటే పవన్ కళ్యాణ్ కొడుకైనా సరే, ఎవరికైనా సరే సినిమాల్లోకి రావాలంటే ఖచ్చితంగా టాలెంట్ కంపల్సరీ అని చెప్పేసి మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడటం జరిగింది. సో దీంతో మరి అకిరానందన్ కూడా మరి ఫ్యూచర్లో మరి అతనికి టాలెంట్ ఖచ్చితంగా అవసరం సినిమాల్లోకి రావాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి మరి ఆయన ఖచ్చితంగా మరి అకిరానందన్ని సినిమాల్లోకి తీసుకురాబోతున్నాడు అని చెప్పేసి దీంతో చర్చ అయితే మొదలైందనమాట. సో మరి ఏదేమైనా సరే మరి ఇప్పుడు మనకి ఓజీ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి మరి ఓజీలో కూడా ఒక పాత్ర అకిరానందన్కి ఉంది అని చెప్పేసి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో దాని గురించి అఫీషియల్గా అయితే మనకి బయటకి అయితే అనౌన్స్ చేసింది లేదు. సో మరి అయితే చూద్దాం మరి అకిరానందన్ ఫ్యూచర్లో మనకి మూవీస్లోకి వస్తాడా, లేదు అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజిక్ వైపు వెళ్తాడా అనేది.